సార్ ఇక మరో అంశం, చాలా గొప్ప అంశం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, రాయప్రోలు గారు రాసింది. నిజంగా సరిగ్గా మనం ఖచ్చితంగా తెలుగు వాళ్ళగా పుట్టినటువంటి ఎవరైనా కానీ సార్, తెలుగు ప్రజలు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మనిషి ఆ మనిషి అని కాకుండా ఖచ్చితంగా ఆ ప్రొడ్యూసర్కి కానీ ఆ డైరెక్టర్కి కానీ రుణపడి ఉన్నట్టే. నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమైంది, రాజమౌళి గారికి రుణపడి ఉన్నట్టే. అంటే తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క స్థాయిని, కీర్తిని, ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు ఆయన. మొన్న రీసెంట్గా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు అక్కడ అమెరికాలో అవార్డు ఇది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. ఇది బాలీవుడ్ ఫిలిం కాదు, ఇది బాలీవుడ్ సినిమా కాదు, ఇది తెలుగు సినిమా, నేను సౌత్ ఇండియా నుంచి వచ్చాను, ఇది తెలుగు సినిమా అని చెప్పి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఏంటి ఆయన వ్యాఖ్యలపైన మీరు ఎలా ఇది చేస్తారు? మీరు ఒక రైటర్, ఒక డైరెక్టర్, సినీ క్రిటిక్, ఎట్లా వ్యాఖ్యానిస్తారు? అది ప్రారంభం మీది చాలా ఐడియల్గా ఉంది బాబు. ఎందుకంటే ఆ మాటతో మీరు ప్రశ్న ప్రారంభించడం చాలా ఆదర్శనీయంగా ఉంది. నిజమే, ఏ దేశం ఎగిన అంటే అది రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి ఆ పాటని దీనికి అన్వయించడం నాకు ఆనందం కలిగించిన విషయం. రాజమౌళి వెళ్ళిన తర్వాత ఇటీవల తెలుగు చలనచిత్ర సీమకు చాలా మంచి కీర్తి కిరీటాల్ని తెచ్చిపెట్టాడు, దాంట్లో సందేహం లేదు. గోల్డెన్ గ్లోబ్ కూడా వరించింది, సందేహం లేదు. ఒక ఇతర దేశం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప చిత్రంగా అభివర్ణించారు. అక్కడే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. నిజంగా ఈ రాజమౌళి అంటే లేకపోయినట్టయితే తెలుగు చిత్రసీమ ఇంకెక్కడే ఉండేదేమో. నిజంగా చాలా ఆయనకి తెలుగు జాతి రుణపడి ఉంటుంది. రాజమౌళి గారికి తెలుగు జాతి రుణపడి ఉంటుంది. నిజంగా మన తెలుగు చలనచిత్ర సీమలో రాజమౌళి గారికి ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వటం లేదు, దక్కడం లేదా? లేదు. ఏమిటంటే ఇంటర్నేషనల్లో ఒక ఫిగర్ అండి ఆయన. ఓ స్పీల్బర్గ్ వచ్చి కరచాలనం చేశారంటే ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది టెక్నీషియన్స్ ఆయన్ని పొగుడుతున్నారు, ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. అట్లాంటి స్పీల్బర్గ్ రాజమౌళిని కలిసి అభివర్ణించారంటే నిజంగా ఆయన మన తెలుగులో తెలుగు చలనచిత్ర సీమలో ఉండడం ఆయన చేసుకున్నటువంటి అదృష్టం కావచ్చు. ఓ విధంగా ఇంత అంటే ఆయన ఎక్కడో ఉంచాలి మనం. అంటే హీజ్ అవర్ ప్రైడ్, మన గర్వకారణమైనటువంటి రాజమౌళి గారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు. రాజమౌళి సాధించినటువంటి విజయాలకి సంబరాలు చేసుకోవాలి. సంబరాలు జరుగుతున్నాయా? రాజమౌళి వారోత్సవాలు చేసుకోవాలి. వారోత్సవాలు జరుగుతున్నాయా? అందువల్లనేమో బహుశా ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా సరే ఆయన పని ఆయన చేసుకుంటూ ఆ సినిమానే శ్వాసిస్తూ అలా అదే బ్రతుకుతున్నట్టు హెడ్స్ ఆఫ్ మనం ఈ వీడియో రూపంగా ఆయనకి హెడ్స్ ఆఫ్ చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఎవరో చెప్పారు కదా తెలుగు అయితే ఇక్కడ ఒక మాట సార్, జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశంసిస్తూ కూడా వచ్చినందుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రశంసిస్తూ తెలుగు జెండా రెపరెపలాడుతుంది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా రాశారు. దీనికి మళ్ళీ ఆయనకి ఏదో కాంట్రవర్సీగా ఇచ్చేస్తూ సింగర్ అద్నాన్ సామి ఒక వ్యాఖ్య చేశాడు. అంతర్జాతీయ వేదికలపైన మనం భారతీయులం, కానీ ఇక్కడ తెలుగు జెండా రెపరెపలాడుతుందని ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు, ఇలాంటి ఆపేసేయండి, మనంతా ముందు భారతీయులు అనేటువంటి స్థాయిలో ఆయనకి కొంచెం కౌంటర్ వేసినట్టుగా చేశారు. కానీ వాస్తవానికి ఈ రోజు మరి ఆయన రాజమౌళి గారు చెప్పినటువంటి ఎస్, నేను తెలుగు నుంచి వచ్చాను, తెలుగు ఇండస్ట్రీ నాది, నేను బాలీవుడ్ కాదు, నా తెలుగు ఇండస్ట్రీ అని చెప్పారు. అది ఆయనకి అతి తెలివితేటలు ఉన్నాయండి సమీకంటారు. ఎందుకంటే ఒక 45 సంవత్సరాల ముందు నమ్మిన బంటు రష్యా వెళ్ళింది.
ఒక 45 సంవత్సరాలు దరిదాపు 40 or 45 నర్తనశాల వెళ్ళింది. అది రష్యా. అంటే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొనడమే కాకుండా నర్తనశాలలో ఎస్వి రంగారావుని చాలా బాగా ప్రశంసించారు. తర్వాత బాపు గారి సీతా కళ్యాణం కూడా రష్యన్లో అంటే క్లాసిక్ ఫిల్మ్స్లో భద్రపరిచారన్నమాట. అంటే ఇట్ ఈస్ ది క్లాసిక్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్. అంటే తెలుగు ఫిలిమ్స్లో క్లాసిక్ అన్నమాట అది. మరి దాన్ని భారతీయ క్లాసిక్ అని అనలేదే. భారతీయ అనేసరికి ఇన్ని భాషలు ఉన్నాయి. ఏ భాషలు క్లాసిక్ అందువల్ల ఇవన్నీ కూడా తెలుగు క్లాసిక్సే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే డెఫినెట్గా ఆయన ఏ ఉద్దేశంతో అన్నప్పుడు కూడా అది ప్రశంసనీయమైనటువంటి అంటారా? డెఫినెట్గా హెడ్స్ ఆఫ్. అంటే తెలుగు జెండా రెపరెపలాడుతుంది, తెలుగు పతాకు రెపరెపలాడడం అంటే విజయగర్వంతో ఉన్నప్పుడే రెపరెపలాడుతుంది అన్నమాట. అలా వాడిపోలేదు. ఈ వ్యాఖ్య కూడా తెలుగు జెండా అంటే ఏంటి, భారతీయ జెండానే కదా అని మళ్ళీ ఆయన లేదు 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 అలా కాకుండా అంటే తెలుగు వారి ఖ్యాతి అని ఆ తెలుగు జెండా అంటే ఇక్కడ సౌందర్యం ఏంటంటే భావ సౌందర్యం. రెపరెపలాడడం ఎప్పుడు ఆడుతుంది, విజయగర్వంతో ఉన్నప్పుడే అది రెపరెపలాడుతుంది. అంటే ఉవ్వెత్తున గాలి వీచినప్పుడు ఆ జెండా ఒక్కసారి తల పైకెత్తుకొని గర్వంగా రెపరెపలాడుతుంది అన్నమాట. కనుక డెఫినెట్గా అది మంచి పదప్రయోగం, మంచి ప్రశంసగా మనం చెప్పుకోవచ్చు. కానీ రాజమౌళి మాత్రం ఒక చాలా చాలా తెలివైన వాడని ఇంకోసారి అనిపించింది. ఆ తెలుగు సినిమాని వాళ్ళు అంత ప్రశంసించినట్టయితే స్పీల్బర్గ్ నా దేవుడు అన్నాడు. చూడండి, స్పీల్బర్గ్ని నా దేవుడు అన్నాడు. అంత మించిన ప్రశంస ఏముంది, అంత మించిన పొగడితే ఉంది. అల్టిమేటం కదా. స్పీల్బర్గ్ ఈజ్ మై గురు, స్పీల్బర్గ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అవి మామూలు పదాలు. అంటే నిజంగా ఒక్కోసారి రాజమౌళిని చూస్తుంటే చాలా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని అలాంటి నా అనుభవం మాట ఆయన జీవిస్తుంది. ఎందుకంటే నా దేవుడని ప్రశంసించడం స్పీల్బర్గ్ని రాజమౌళి తాలూకు తెలివితేటలకి తార్కాణం, నిలువెత్తు నిదర్శనం. ఏది ఏమైనప్పుడు కూడా తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చాయి. ఓకే, తెలుగు సినిమా సగర్వంగా ఆ ఛాతి విరుచుకొని నిలబడే రోజు వచ్చింది. ఈరోజు తెలుగు సినిమా వస్తుంది, బాబోయ్ మనందరం ఆ తెలుగు సినిమా తాలూకు ఆ వేగంలో కొట్టుకుపోతామేమో అని మొత్తం ప్రపంచ సినిమాలు ఆలోచించుకునే పరిస్థితుల్లో నించోబెట్టాడు రాజమౌళి గారు. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారిని కూడా సార్, సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నేను మద్రాసీని కాదు, నేను తెలుగు వాడిని అని ఆయన అన్నారు కదా సార్. అవునవును, అంతవరకు మద్రాసీసే కదా, అంతవరకు మద్రాసీసే ఉన్నట్టయితే మద్రాసీస్ కాదు, తెలుగువారు, తెలుగువారి ఆత్మగౌరవం. ఈ తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని మొట్టమొదటిసారిగా నినదించిన వాడు మరిక నందమూరి తారక రామారావు గారు అన్నమాట. డెఫినెట్గానండి తెలుగు అనేదానికి ఎంత గర్వకారణంగా అవుతుందని అనుకోలేదు. కానీ చలనచిత్ర రంగంలో చలనచిత్ర రంగంలో మాత్రం రాజమౌళి ఆ స్థాయికి వెళ్ళాడు కనుక మనం డెఫినెట్గా ఆయనకి హెడ్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఖచ్చితంగా. అయితే సార్ ఇప్పుడు రాజమౌళి గారు చేసిన నేను తెలుగువాడిని, ఇది తెలుగు సినిమా, నేను తెలుగువాడిని అనే అంత ప్రేమతో ఆయన అంత కృతజ్ఞతతో జన్మభూమి మీద ఉన్నటువంటి కృతజ్ఞతతో, మాతృభూమి మీద ఉన్న కృతజ్ఞతతో చెప్పారు కదా. దీని నుంచి ఆయన రాజమౌళి గారు చేసినటువంటి మాటల నుంచి మన తెలుగు ప్రజలు ఎవరైనా కానీ ఎలా స్ఫూర్తి పొందాలంటారు? అంటే రాజమౌళికి నిజమైన స్ఫూర్తి అంటే రాజమౌళి బాటలో నడుస్తూ మరి ఒక అంతర్జాతీయంలో ప్రపంచవ్యాప్తంగా గర్వపడే సినిమాను అందించారు. చాలా మంది తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు సార్. అవునండి, అది అంటే ఆయనకి నివాళి అంటే ఆయనకి రెస్పాన్స్ ఎలా ఉండాలంటే ఆయన బాటలో నడవాలి. మరి రాజమౌళి ఎంత డీప్ అండర్స్టాండింగ్ ఉందంటే ప్రపంచంలో మొత్తం ఎంటైర్ సినిమా ఫీల్డ్ని గడగడలాడించినటువంటి స్పీల్బర్గ్ని ఏమనుకున్నాడు? నా దేవుడు అనుకున్నాడు. నా దేవుడు అనుకోబట్టే ఆ దేవుడిని ఎప్పుడు
తప్పించబట్టి అంటే తప్పిస్తూ ఉండబట్టి తపస్సు చేయబట్టి అంత గొప్ప సినిమా తీశాడు. అదే లక్ష్యం పెద్దదిగా ఉంటే అంతే కదా, సాధన అనేటువంటి దేవుడు అనుకున్నాడు అంతే. ఆ దేవుడి కోసం తపస్సు చేశాడు, ఆ దేవుడిని చేరుకున్నాడు. చిన్న విషయం కాదు అది. అందువల్ల రాజమౌళి గర్వకారణంగా ఉన్నాడు. రాజమౌళి మరి నలుగురు రాజమౌళిని అందించినట్టయితే అప్పుడు తెలుగు సినిమా ఎంత 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 గర్వకారణంగా ఉండాలో అంత గర్వకారణంగా ఉంటుంది. చాలా మంచి వీడియో చేసుకున్నాయి సార్. ఖచ్చితంగా మీరు అన్నట్లుగానే మన ఛానల్ తరపు నుంచి కూడా వారికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నాకున్నటువంటి ఒక పాత వాళ్ళలో నేనే ఉన్నాను. అందువల్ల మళ్ళీ చెప్తున్నాను, రాజమౌళికి వారోత్సవాలు చేసుకోవాలి, రాజమౌళికి సంబరాలు చేసుకోవాలి. రాజమౌళిని చూసి మనకు నలుగురు రాజమౌళిలు ఉన్నట్టయితే తెలుగు చిత్రం అంటే అందరూ కూడా ఒక ఆశ్చర్యం ఆనందంతో హత్తుకుపోతారు సినిమాకి. ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.